జైల్లో జపం చేసుకుంటా ప్రత్యేక జపమాల కావాలన్న ఎమ్మెల్సీ కవిత. నడకకు స్పోర్ట్స్ షూ, పుస్తకాలు కూడా. బెయిల్పై వాదనలు, విచారణ ఎల్లుండికి వాయిదా. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అక్కడ జపం అనుకుంటున్నారు. ఇందుకు గాను తనకు జపమాల కావాలని రౌస్ అవెన్యూ కోర్టుకు ఆమె విజ్ఞప్తి చేశారు. మెడిటేషన్కు అనుమతి కోరారు. అలాగే స్పోర్ట్స్ షూ, పుస్తకాలు, పెన్నులు, పరుపు, దుప్పట్లు కావాలని కోరారు. ఇంటి నుంచి ఆహారానికి అనుమతించాలని కోరారు. ఈ మేరకు కవిత తరఫున ఆమె న్యాయవాది నితీష్ రాణా సోమవారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజాను అభ్యర్థించారు. మార్చి 26న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏ ఒక్కటి అనుమతించలేదని కవిత తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్నింటినీ తెచ్చుకునేందుకు అనుమతించినట్లు జైలు సూపరింటెండెంట్ న్యాయస్థానానికి తెలిపారు. స్పందించిన కోర్టు మరోసారి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. కవిత కోరినట్లుగా జపమాల సహా అన్ని పుస్తకాలను అనుమతించింది. కొన్నింటికి స్వయంగా సమకూర్చుకునేందుకు అనుమతించింది. గతంలో కోరిన మేరకు ఆభరణాలు ధరించేందుకు అనుమతించింది. లేసులు లేని బూట్లకు అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా కవితకు బెయిల్ ఇవ్వాలని ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో పాటు నితీష్ రాణా వాదనలు వినిపించారు. ఆ తర్వాత న్యాయమూర్తి విచారణను 4వ తేదీకి వాయిదా వేశారు. మద్యం విధానం కుంభకోణంలో కవితకు వ్యతిరేకంగా ఈడీ పక్షపాత బుద్ధితో దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తోందని, ఒక దర్యాప్తు ఏజెన్సీ కాకుండా శిక్షించే సంస్థగా చర్యలు తీసుకుంటోందని అభిషేక్ సింఘ్వి వాదించారు. ఈ కేసులో ఈడీ పిల్లి ఎలుకలాగా ఆటలాడుతోందని పేర్కొన్నారు. ప్రతిరోజు సమన్లు పంపకుండా ఈడీ సంతోషించలేకపోతోందని పేర్కొన్నారు. అసలు ఈ కేసులో కవితను అరెస్టు చేయాల్సిన అవసరమే లేదని వాదించారు. కేసులో నిందితుడైన అరుణ్ పిళ్ళై ఈడీ ముందు తొలుత 9 సార్లు ప్రకటనలు చేశారని, అందులో కవిత పేరే లేదని, 10వ ప్రకటనలో కవిత పేరు వెల్లడించినా మళ్ళీ దాని వెనక్కు తీసుకున్నారని గుర్తు చేశారు. ఛార్జిషీట్లో కవిత పేరు ప్రస్తావించలేదని కూడా తెలిపారు. తనను వేధిస్తారని తెలిసినప్పటికీ ఈడీ ఎదుట కవిత హాజరై సహకరించాలని చెప్పారు. ఒకే రోజు పలు సమన్లు జారీ చేశారని, ఇలా చేయడం దురుద్దేశపూర్వక వేధింపులు కాక మరేమిటి అని ప్రశ్నించారు. ఈడీ ఒక సర్వశక్తివంతమైన సంస్థగా మారిందని, ఈడీ అధికారులు న్యాయస్థానాలకే కాక దేశానికి, రాజ్యాంగానికి కూడా అతీతులుగా మారారని విమర్శించారు. కవిత పట్ల ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టబోమని సుప్రీంకోర్టుకి ఇచ్చిన అండర్ టేకింగ్ను కూడా ఈడీ ఉల్లంఘించిందని, ఇది సరైంది కాదని చెప్పారు. కోర్టుకి ఇచ్చిన అండర్ టేకింగ్ను వెనక్కు తీసుకున్నట్లు మార్చి 15న చెప్పారని, కోర్టు అనుమతించకపోయినప్పటికీ గంటలోపు కవిత ఇంటికి వచ్చి అరెస్టు చేశారని తెలిపారు. కాగా సింఘ్వి వాదనలు విచిత్రంగా ఉన్నాయని ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ పేర్కొన్నారు. అసలు కవితకు మధ్యంతర బెయిల్ కావాలో, రెగ్యులర్ బెయిల్ కావాలో తెలుసుకోవాలన్నారు. రెగ్యులర్ బెయిల్ కోసం వాదిస్తూ మధ్యంతర ఊరట కోరుకోకూడదని, ఏదో ఒకదానికి పరిమితం కావాలని అన్నారు. ఇది వ్యూవర్స్.